నమస్తే. ఒకవేళ చంద్రబాబు గనక డైరెక్టర్ అయి ఉంటే ఆ రాజమౌళినే మించిపోయేవాడు. ఎందుకంటే వ్యూహాలు ప్రతి వ్యూహాలు తిమ్మిని భమ్మిని చేయడం, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించడంలో దిట్ట అని ఇప్పటికే బిరుదును సంపాదించుకున్నారు. చంద్రబాబు అంటే చాలు నిన్న మొన్నటి వరకు ఒక రకమైన క్రేజ్, ఒక ఇన్స్పిరేషన్ అన్న లెక్క ఉండేది. కానీ ఎప్పుడైతే జైలుకు వెళ్లారో అప్పుడు లెక్క మారిపోయింది. జైలు నుంచి టీడీపీ వ్యవహారాలన్నీ కుమారుడు లోకేష్, బాలకృష్ణ సహకారంతో చక్కబెట్టేశారు. మరోవైపు కోడలు బ్రహ్మిణి, ధర్మపత్ని భువనేశ్వరి కలిసి జనాలను కలుస్తూ చంద్రబాబుకు కాస్త ఊరటనిచ్చారు. ఇక ఎప్పుడైతే స్కిల్ స్కామ్ కేసులో నుంచి జైలు నుంచి బయటకు వచ్చారో ఇక మళ్లీ చక్రం తిప్పడం మొదలు పెట్టారు. జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. మరోవైపు బీజేపీ కూడా కలుస్తామంటూ చెప్పేదే కానీ సీట్ల విషయంలో తేడా కొట్టింది. ఏదేమైనా రీసెంట్ గా జనసేన టీడీపీ కూటమి ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేశాయి. అయితే రెండు పార్టీల నేతలు కేడర్లో అసహనం పెల్లుబికింది. అయితే చంద్రబాబు మాత్రం ఈ అసహనాలు అసంతృప్తులు బయటపడకుండా ముందస్తు ప్లాన్ లో భాగంగానే మీడియాను మభ్యపెట్టి కొంత కవర్ చేసుకొచ్చారు. అందుకే ఫస్ట్ లిస్ట్ లో సీనియర్స్ కు సిట్టింగ్ సీట్స్ కి ఎసరు పెట్టినా ఎవరు కిమ్ అనకుండా కుక్కిన పేనుల్లా ఉన్నారు. ఓవైపు సినీ గ్లామర్ బాలకృష్ణను యూజ్ చేసుకుంటూ మరోవైపు సుపుత్రుడు లోకేష్ తో మంథనాలు జరిపించి ఇంకోవైపు భార్య భువనేశ్వరిని సమావేశాల్లో క్యాడర్లో జోష్ నింపేలా చూస్తూ అందరి నోరును మూయించారు చంద్రబాబు. అందుకే ఎక్కడా కూడా టీడీపీ జనసేన నేతలు హడావిడి చేయడం లేదు. ఇక వచ్చేది టీడీపీ అనే మంత్రాన్ని జపిస్తూ క్యాడర్ ను జపించేలా మాయ చేసేశారు చంద్రబాబు. రాబోయే కాలానికి కాబోయే సీఎం తాని అంటూ అందరూ అనుకునేలా తన స్టైల్లో యాటిట్యూడ్ ని పూర్తిగా మార్చేసుకున్నారు. జనసేన నేతను కూడా గ్రిప్ లో పెట్టుకున్నారు. జనసేన పార్టీ కూడా చంద్రబాబు ఎలా దిశానిర్దేశం చేస్తే పవన్ కళ్యాణ్ కూడా జానీ జానీ ఎస్ పప్పా చెప్పినట్టే వింటా బాబు అంటూ తల ఊపారు. పవన్ కళ్యాణ్ చర్యలకు జనసేన క్యాడర్ చాలా అసంతృప్తితో ఉంది. కానీ వాళ్ల ఫీలింగ్స్ ను బయటకు రానివ్వకుండా చేస్తూ అటు టీడీపీ నేతలను ఇటు జనసేన నేతలను బుజ్జగిస్తూ వస్తున్నారు చంద్రబాబు. పిర్రగిల్లి జోలపాడటం చంద్రబాబుకు అలవాటైన పని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. టీడీపీ జనసేన లిస్ట్ బయటకు వచ్చాక నేతలు రెచ్చిపోతారు. జనాల్లోకి వెళ్లిపోయి రాస్తారోకోలు బందులు చేసి చంద్రబాబును పవన్ కళ్యాణ్ ను రోడ్డుకు లాగేస్తారు. ఇక జనాలు కూడా వాళ్ళను చీ కొట్టి వైసీపీకి వంత పాడుతారు అని జగన్ అండ్ టీం చాలా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇక్కడ అనుకున్నంత సినిమా లేదని తెలుసుకొని సైలెంట్ గా ఉన్నారు. చంద్రబాబు కొమ్ములు తిరిగిన రాజకీయ నేత. చంద్రబాబు ప్లే చేసిన పాలిటిక్స్ మూవీ స్క్రీన్ ప్లేతో వైసీపీ నేతల ఆశల మీద సింపుల్ గా నీళ్లు పోసేసి పక్కకొచ్చి నవ్వుకున్నారు. రెండు పార్టీల నేతలు గీసిన గీత ఎక్కడా దాటకుండా ఉండేలా చేశారు చంద్రబాబు. ఆల్రెడీ చంద్రబాబు రెండు పార్టీల నేతల బ్యాక్గ్రౌండ్ వాళ్ల గురించి సర్వేలు చేయించి నేతలు ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడ్డారు, ఎక్కడ ఎవరితో వ్యతిరేకతలు ఉన్నాయి, నియోజకవర్గ ప్రజలు ఆయా నేతల మీద ఎలాంటి ఆరోపణలు చేశారు వంటి లిస్టులను ప్రిపేర్ చేసి తన దగ్గర భద్రం చేసుకున్నారు. ఎవరైనా గీత దాటినా ఎక్స్ట్రాలు చేసినా అందరి బండారం బయట పెడతానంటూ, ఉన్న కేసుల్ని తవ్వి తీస్తామంటూ, టీడీపీ అధికారంలోకి వచ్చాక అంతు చూస్తామంటూ అందరినీ గుప్పెట్లో పెట్టుకున్నారు చంద్రబాబు. అలాగే జనసేన ఎవరికి సీట్లు ఇవ్వాలి, ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎవరిని పక్కకు పెట్టాలి, ఎన్ని సీట్లలో పోటీ చేయాలి వంటివన్నీ పవన్ కళ్యాణ్ కు కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అందుకే టికెట్లు రాని వారంతా పవన్ కళ్యాణ్ ను దుమ్మెత్తిపోస్తున్నా పవన్ కళ్యాణ్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ అంతా బాబుమాయం అంటూ, కంగారు పడకండి అంటూ వాళ్లకు పని చేయని ఒక అభయహస్తాన్ని చూపిస్తూ వస్తున్నారు. చంద్రబాబు తెలివిగా సీట్లు ఇవ్వని నాయకులను ఒక్కొక్కరిగా పిలిచి ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు, చైర్మన్ పోస్టులు ఇస్తామని అరచేతిలో వైకుంఠం చూపించి రాబోయే టీడీపీ ప్రభుత్వంలో సముచిత స్థానమిస్తామని ప్రస్తుతానికి నమ్మబలికి అందరినీ కంట్రోల్ చేస్తూ వచ్చారు. నమ్మకం అనే కార్డుతో అందరినీ ప్రస్తుతానికి ఊహల పల్లెకీలో ఊరేగించి నిద్రపుచ్చుతున్నారు. ఇప్పటికే చంద్రబాబుని కలిసిన వారిలో ఆలపాటి రాజా, పీలా గోవింద్, దేవినేని ఉమా, బొడ్డు వెంకటరమణ చౌదరి, గంటా శ్రీనివాసరావు, గండి బాబ్జీ, అయ్యన్న, ముక్కా రూపానందరెడ్డి ఉన్నారు. గంటాకు చీపురుపల్లి నుంచే పోటీ చేయాలన్నారు. విశాఖ సౌత్ నుంచి గండి బాబ్జీకి లైన్ క్లియర్ చేశారు. చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యం అంటూ దేవినేని ఉమా వెళ్లారు. చంద్రబాబుతో భేటీ తర్వాత ఆలపాటి రాజా, బొడ్డు వెంకటరమణ చౌదరి సంతృప్తితో తిరిగి వెళ్లారు. ఆలపాటి రాజాకు సముచిత న్యాయం జరుగుతుందని, రాజమండ్రి ఎంపీ సీటును బీజేపీ అడగకపోతే ఆ స్థానం నుంచి బొడ్డు పేరును పరిశీలిస్తామని చంద్రబాబు చెప్పడంతో ఇద్దరు ఖుషీగా వెళ్లారు. ఇక ఇక్కడి వరకు టీడీపీ జనసేన వ్యూహం సినిమా ఫస్ట్ హాఫ్ సర్దుబాట్లు, సాగదీతలు, మూతి విరుపులతో కొంచెం సద్దుమణిగింది. అయితే పెండింగ్ లో ఉన్న సీట్స్ విషయం తేలాక సెకండ్ హాఫ్ వ్యూహం స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న కోపతాపాలు సెకండ్ హాఫ్ కి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతాయి. అయితే వీటిని ఎలా మేనేజ్ చేయాలి అంటూ ఇప్పటికే ప్లాన్ బిని రెడీ చేసుకున్నారు చంద్రబాబు. అందుకే సీనియర్ నేతలు గంటా, దేవినేని, గోరంట్ల వంటి వారితో
చంద్రబాబు ఇస్ ది బెస్ట్ అంటూ పాజిటివ్ కామెంట్స్ ని సోషల్ మీడియా ద్వారా, మౌత్ పబ్లిసిటీ ద్వారా ఇప్పించుకుంటున్నారు. 2 క్యాడర్లలో ఎవరు మాట వినకపోయినా ఊరుకునేది లేదంటూ సున్నితంగా వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు, ఇండైరెక్ట్ గా ఇప్పిస్తున్నారు. వాళ్ళ మానసిక బలహీనతలను అడ్డు పెట్టుకుని వారి పిలకలు చంద్రబాబు తన చేతిలో పెట్టుకున్నారు. దాంతో చేసేదేం లేక గమ్మున ఉంటున్నారు. ఒకవేళ పక్క పార్టీకి వెళ్లినా సీటుండదు. ఇక్కడ నోరెత్తితే కేసులు తప్పవు. కాబట్టి చచ్చినట్టు ఉంటారా? సంతోషం. లేదంటారా? మీ దిక్కెవరు అంటూ తనదైన మార్క్ రాజకీయాలతో నేతల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు చంద్రబాబు. తన మాట వింటే భవిష్యత్తులో అమరావతిలో ల్యాండ్ ఇస్తాం, మంచిగా సంపాదించుకునే మార్గాలు చూపిస్తామంటూ వారికి ఆశ చూపిస్తూ నోరెత్తకుండా చేస్తున్నారంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇన్ని ఆశలు చూపిస్తున్న చంద్రబాబు రాబోయే రోజుల్లో ఎన్ని నెరవేరుస్తారు అనేది కాలమే నిర్ణయించాలి. కాబట్టి చంద్రబాబు స్క్రీన్ ప్లే మాత్రం ప్రస్తుతానికి బాగా వర్కౌట్ అయినట్టే కనిపిస్తోంది. అందుకే ఎక్కడా గొడవలు లేకుండా సద్దుమణిగినట్టే కనిపిస్తోంది. మరి చూడాలి చంద్రబాబు నెక్స్ట్ ప్లాన్ ఏమిటి అనేది.